హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 5 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, కింద పేర్కొన్న ఏ కేసును ప్రాథమిక హక్కుల కేసుగా పరిగణిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 2 కేశవానంద భారతి కేసు. రెండవ క్వశ్చన్ చూసినట్లయితే, రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఆర్టికల్ 32. మూడవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నాగరికత దిగుమతి చేసుకునే వస్తువు అయితే దానిని మనం భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవాలని వ్యాఖ్యానించిన బ్రిటిషర్ ఎవరు? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 3 థామస్ మన్రో. నాలుగవ క్వశ్చన్ చూసినట్లయితే, ప్రతిపాదన ఏ 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించాడు. కారణం ఆర్ హిందూ ముస్లింల మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీయడానికి బెంగాల్ విభజన చేశారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ ఆర్లు సరైనవి, ఏకు ఆర్ సరైన వివరణ. ఐదవ క్వశ్చన్ చూసినట్లయితే, 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ గురించి కింది స్టేట్మెంట్లలో సరైన దాన్ని గుర్తించండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైనది మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి రెండు కూడా సరైనవే. ఏ భారతదేశ వ్యవహారాలలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన మొదటి ప్రత్యక్ష జోక్యం ఇదే, సరైనదే. బి కంపెనీ పౌర సైనిక ఆదాయ వ్యవహారాలకు సంబంధించిన అన్ని కరస్పాండెన్స్ డాక్యుమెంటరీ బ్రిటిష్ ప్రభుత్వం ముందు ఉంచాలని కంపెనీ డైరెక్టర్లను కోరారు, సరైనదే. సో ఆప్షన్ 1 ఏ బి రెండు కూడా సరైనవే. ఆరవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అజిత్ పవార్ ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే సరైన సమాధానం ఆప్షన్ 1 మహారాష్ట్ర. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు అయ్యాయిగా, మళ్ళీ ఎవరు వస్తారో చూద్దాం. ఏడవ క్వశ్చన్ చూసినట్లయితే, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 2 జూలై 3న. ఎనిమిదవ క్వశ్చన్ చూసినట్లయితే, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారంగా దేశంలో మొదటి హ్యాండ్ హెల్డ్ నావిగేషన్ పరికరాన్ని ఏ సంస్థ పరిచయం చేసింది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఎలినా జియో సిస్టమ్స్. తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, దేశంలోని మొట్టమొదటి స్వదేశీ 700 మెగావాట్ల ప్రెషరైజ్ హెవీ వాటర్ రియాక్టర్ యూనిట్ కాక్రాపర్ 3 వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించిన అణు విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 గుజరాత్. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, అంతర్రాష్ట్రాల నదీ జలాల వివాదాల చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఏర్పాటు చేసింది? సరైన సమాధానం ఆప్షన్ 4 1956లో. 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నిజాం సాగర్లో తగ్గిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి జంట నగరాలకు తాగినీటిని అందించే ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 సింగూర్ ప్రాజెక్ట్. 12వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ ప్రాథమిక హక్కును రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం అని అంబేద్కర్ వర్ణించారు? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 రాజ్యాంగ పరిహార హక్కు. 13వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, నీటి అడుగున జీవించే వాటి ఏ విధంగా వివరిస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 3 బెంతస్. 14వ క్వశ్చన్ చూసినట్లయితే, కుమార్ లలిత్ కమిటీని దేని గురించి అధ్యయనం చేయడానికి నియమించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 తెలంగాణ మిగులు నిధులు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 15వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తెలుగు నేలలో ఏ ఏ ప్రాంతాలపై బాంబులు వేయడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 1 కాకినాడ మరియు విశాఖపట్నం. 16వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, హైదరాబాద్లో విడిది చేసిన తొలి భారతదేశ వైస్రాయ్ ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 లార్డ్ రిప్పన్. 17వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, కింది వాటిలో ఏ సంఘటన మొదట జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ 3 సైమన్ కమిషన్ రాక. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, భారత రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి కింది వాటిలో ఎలక్టరల్ కాలేజ్ సభ్యులు ఎవరు? సరైన సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 బి మరియు సి సరైన సమాధానం. 19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మానవుడి కిడ్నీలో రాయి ఏర్పడడానికి కారణం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 కాల్షియం ఆక్సలేట్. 20వ క్వశ్చన్ చూసినట్లయితే, క్రింద ఇచ్చిన రాష్ట్రాల ఏర్పాటు సరైన కాలక్రమానుసారంని ఏమిటి అంటే అడగడం జరిగింది. అయితే మనకు ఇందులో సరైన సమాధానం ఆప్షన్ 2 డిబిఏసి అన్నమాట. ఫస్ట్ సిక్కిం రాగా, సెకండ్ మనకు ఏమొస్తుంది అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ ఛత్తీస్గఢ్, ఫోర్త్ జార్ఖండ్ అన్నమాట. సో ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 21వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, రాజ్యాంగంలో ఇచ్చిన ప్రవేశిక ఏమిటి? సరైన సమాధానం చూసుకుంటే ఆప్షన్ 4 ఏ బి సి డి పై ఇవన్నీ కూడా సరైనవే. ఏ
కోర్టులో అమలు చేయడం సాధ్యం కాదు. బి ముఖ్యమైనది యూటిలిటీని కలిగి ఉంటుంది. సి పాలనా లక్ష్యాలను వివరిస్తుంది. డి మన రాజ్యాంగానికి న్యాయపరమైన అర్థాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 4. పై ఇవన్నీ కూడా సరైనవే. 22వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కరువు నిర్వహణకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3. వ్యవసాయ మంత్రిత్వ శాఖ. 23వ క్వశ్చన్ చూసినట్లయితే ఏ రకం భూకంపాల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 3. ఉపరితల కేంద్రం గల భూకంపాలు. 24వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జయలలిత తమిళనాడులో ఏ పార్టీలో బాగా రాణించింది? సరైన సమాధానం ఆప్షన్ 2. ఏఐడిఎంకే. 25వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంగ్లేయులను సరిగా జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైనది. 1A 2D 3C 4B అనేది సరైనది సమాధానం. 26వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాష్ట్ర శాసనసభలో ఏ రాజకీయ పక్షానికి మెజారిటీ రానప్పుడు ముఖ్యమంత్రి ఎన్నిక కోసం గవర్నర్ ప్రధానంగా పరిశీలించాల్సిన విషయం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1. స్థిరమైన మెజారిటీ పొందే అవకాశం ఉన్న యోగ్యుడైన వ్యక్తిని వెతకడం. 27వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సైమన్ కమిషన్ను ఇంగ్లాండ్ ప్రభుత్వం ఎందుకు నియమించింది? సరైన సమాధానం ఆప్షన్ 2. భారత ప్రభుత్వ చట్టం 1919లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలను సమీక్షించడానికి. 28వ క్వశ్చన్ దేశంలో గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని చేపట్టిన చంపారణ్ 1917 ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 2. బీహార్లో చేపట్టాడన్నమాట. 29వ క్వశ్చన్ చూసినట్లయితే అభినవ భారత్ అనే రహస్య సమాజాన్ని స్థాపించిన వారెవరు? సరైన సమాధానం ఆప్షన్ 3. గణేష్ సావర్కర్. 30వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అన్ని బీసెంట్కు సంబంధించి కింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అనేది సరైనది. ACD అనేది సరైనది అనమాట. 1916లో మదనపల్లిలో జాతీయ కళాశాలను స్థాపించారు. సరైన సమాధానమే. సి 1917 కలకత్తాలో జరిగిన INCకి అధ్యక్షత వహించారు. సరైనదే. డి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన చివరి విదేశీ వనిత కూడా ఈమె. సో సరైనది. సో ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. 31వ క్వశ్చన్ చూసినట్లయితే 2001 నుండి 2011 మధ్య దశాబ్దపు జనాభా వృద్ధి రేటు ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 2. 17.72%. 32వ క్వశ్చన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు నిల్వల నిష్పత్తిని ఎప్పుడు పెంచుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 1. భారత ఆర్థిక వ్యవస్థ అధిక ద్రవ్యోల్బణాన్ని కలిగి ఉన్నప్పుడు. 33వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో మానవ అభివృద్ధికి సంబంధం లేని అంశం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2. A శిశు మరణాల రేటు. 34వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో తప్పుగా జత చేసింది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2007. 35వ క్వశ్చన్ చూసినట్లయితే గీతా కృష్ణన్ రాజచెల్లయ్య నర్సింహోం కమిటీలో దేనికి సంబంధించినవి? సరైన సమాధానం ఆప్షన్ 3. ప్రణాళికేతర వ్యయం పన్నులు విత్త రంగంకి. 36వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిలో ఏది ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 2. 2, 3, 4 అంటే రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, రాష్ట్రపతి ఎన్నికలకు నిర్వహించడం, రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయించడం. ఈ యొక్క ఆప్షన్ 2 అనేది సరైన సమాధానం. 37వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ తరగతి వ్యక్తులు తమ ఓటును తపాలా బ్యాలెట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు? సరైన సమాధానం ఆప్షన్ 2. 1, 2, 3. 1 విదేశీ సేవలో విదేశాల్లో ఉన్న సభ్యులు, 2 సైనిక దళాల సభ్యులు, 3 ఎన్నికల విధులపై ఉన్న పౌర సేవకులు. సో సరైన సమాధానం ఆప్షన్ 2. 38వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఒక అభ్యర్థి ఎన్నికల ప్రచార సమయంలో ఏ కార్యక్రమాలను అవలంబిస్తాడు? సరైన సమాధానం ఆప్షన్ 3. 39వ క్వశ్చన్ చూసినట్లయితే కింది వాటిలో సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2, 3 మరియు 4. మొదటి మధ్యంతర ఎన్నికలు 1977లో నిర్వహించారు. 4 ఇప్పటి వరకు అన్ని సాధారణ ఎన్నికల్లో 14వ లోక్సభ ఎన్నికల్లోనే అధిక శాతం పొలిగినమనేది. సో ఆప్షన్ 2 అనేది సరైనది కాదు. 40వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత్లో ప్రజాస్వామ్యం ఉంది, ప్రజల భాగస్వామ్యం సహకారం లేకుంటే ప్రజాస్వామ్యం విఫలమవుతుంది, దీని అర్థం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3. ఆ ప్రభుత్వంతో ప్రజలు భాగస్వాములు అవుతూ సహకరించాలి. 41వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అత్యధిక మైక్రో లెండింగ్ రుణాలు కలిగిన రాష్ట్రంగా బీహార్ ఏ రాష్ట్రాన్ని అధిగమించింది? సరైన సమాధానం ఆప్షన్ 3. తమిళనాడు. 42వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల ఏ భారతీయ బ్యాంకు ప్రపంచంలోనే 4వ అత్యంత విలువైన బ్యాంక్ అవతరించింది? సరైన సమాధానం ఆప్షన్ 1. HDFC బ్యాంక్. 43వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశం ఏ దేశంతో కలిసి సాల్వేక్స్ విన్యాసాలు నిర్వహించింది? సరైన సమాధానం ఆప్షన్ 2. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 44వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే షాంఘై కూటమిలో చేరడానికి సిద్ధంగా ఉన్న దేశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. ఇరాన్.
45వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద హైగ్రేడ్ ఫాస్ఫేట్ నిల్వలు ఇటీవల ఏ దేశంలో కనుగొనబడ్డాయి? సరైన సమాధానం ఆప్షన్ 1 నార్వే. 46వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేషనల్ సికిల్ సెల్ అనీమియా ఎలిమినేషన్ మిషన్ 2047 ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. 47వ క్వశ్చన్ చూసినట్లయితే సాంప్రదాయ నేల పండుగ చీకల్ కల్లో ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? సరైన సమాధానం ఆప్షన్ 3 గోవా. 48వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత రాష్ట్ర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది నైల్ను ప్రదానం చేసిన దేశం ఏది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 ఈజిప్ట్. 49వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ 3 జూన్ 26. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే శాతవాహనుల కాలంలో శాశ్వత సైనిక స్థావరం పేరు ఏమిటి? సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ 2 కటకం. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 5లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 6 కూడా అప్లోడ్ చేయబడుతుంది. అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.